నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారులారా, ఈ దినమున మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2 సమూయేలు 5వ అధ్యాయం 19వ వాక్యం. దావీదు, నేను ఫిలిష్తీయుల ఎదురుగా పోయేదనా, వారి నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఈ దినము ప్రార్థన అనే విషయమును కొన్ని వివరాలు మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ దినము ప్రార్థన అనేది దేవుని యొద్ద విచారించుట, మన యొక్క జరగబోయే కార్యాల గురించి. మరి ఒక ప్రయాణం చేసినప్పుడు నేను వెళ్ళవచ్చా వద్దా ప్రభు అని ప్రభుని అడగాలి. మరి ఇక్కడ దావీదు రాజు అయినాడని ఫిలిష్తీయులు తెలుసుకున్న తర్వాత ఫిలిష్తీయులందరూ దండెత్తుకొని రెఫాయిం లోయలో వచ్చి దిగి ఉన్నారు. దండెత్తుకొని వచ్చి రెఫాయిం లోయలో దిగి దావీదుని పట్టుకొని పోవాలని ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. మరి దావీదు దేవుని వద్ద అడుగుచున్నాడు, ప్రభువా, నేను వారి మీద నేను వెళ్ళేదనా, మరి వారిని నా చేతికి అప్పగిస్తావా ప్రభువా అని, నా చేతికి అప్పగింతువా, ఫిలిష్తీయుల ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని దేవుని దగ్గర విచారించాడు, ప్రార్థన చేశాడు దావీదు. ప్రియులారా, ఇలాంటి మంచి గుణాలు మనకు ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని యొద్ద అడగరు, ఏమి చేయరు, వాళ్ళు ఇష్టానుసారంగా మరి ఊర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, బిజినెస్ ప్రారంభిస్తూ ఉంటారు. ఆఖరిగా ఆ బిజినెస్లో నష్టం, ఆ ప్రయాణంలో నష్టం, ఎన్నో వేదనతో మళ్ళా వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. అలా చేయకుండా ఒక ప్రయాణం చేసినా, ఫలానా బిజినెస్ చేసినా, ఏది చేసినా మనం ముందుగా ప్రభుత్వ విచారించాలి, దేవుని అడగాలి. దేవుడు చేయమంటే చేయాలి, వద్దంటే ఆగిపోవాలి. మరి దావీదు అలాగా ప్రార్థన చేసి బయలుదేరాడు. దేవుని అడిగాడు, దేవుడు చెప్పాడు, వెళ్ళుము అన్నాడు. దేవుడు అన్నాడు, పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించదును అని యెహోవా సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళాడు. మరి అక్కడ జల ప్రవాహం కొట్టుకొని పోనట్లుగా యెహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనం చేసినని ఆ స్థలమునకు బయల్పేర్ రాజీ అని పేరు పెట్టాడు. అవును ప్రియుల, దేవుని మాట విని వెళ్ళాడు గనుక మరి జల ప్రవాహం ఎలా కొట్టుకొని పోతున్నా అలాగా శత్రులను సర్వనాశనం చేశాడు దావీదు. అందుకే బయల్పెరాజీ అని పడుచున్న ఒక పేరుని అక్కడ పెట్టాడు. అంటే నా శత్రులను జల ప్రవాహం వల్ల కొట్టుకొని పోయారు అని అర్థం కలిగిన మాట. అలాగా దేవుని యొద్ద విచారించి దేవుని యొద్ద ఆశీర్వాదం పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. దావీదు గారు, ప్రభువానైనా ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి వద్దని మీ యొద్ద విచారించాడు. అవును ప్రభువా, మీరు అతనికి వెళ్ళవచ్చు, నిస్సందేహం వెళ్ళు, వారిని చేతికి అప్పగిస్తానని చెప్పి అలాగని శత్రులను నీ దావీదు చేతికి అప్పగించావనని అలాగా దేవుని యొక్క విచారించి ప్రార్థన చేసి ఏ కార్యమైనా చేయడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.